రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వరకు ఆయన ఆలోచించుకుంటున్నారా? లేదంటే పార్టీ బాగు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే మొత్తం టీమును మొత్తం మార్చేయడం అనేది కరెక్ట్ అని భావిస్తున్నారు? అంటే మార్పు సందర్భంలో సహజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మందు మనం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేవా? ఎందుకంటే కొత్త నీరు కూడా ఒక్కొక్కసారి మనం ప్రాంతం బాగా కొత్త నీరు మనకు పడదు, జలుబులు తుమ్ములు వస్తూ ఉంటాయి. కరెక్ట్ గా ఎక్కువ మంది అట్లా వెళ్ళగలుగుతారు, సెటిల్ అవ్వాలంటే తప్పదు, అలవాటు చేసుకోవాలి అంతే. ఈ అలవాటు ఈ టైంలో వాడుకోలేదు అనుకోండి, తర్వాత మార్చడం కష్టం. ఇంకోటి తన టీం లేకపోతే తను ఎట్లా నడుపుతాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు ఉన్నాడు అనుకోండి, లేదా ఆయన అయ్యన పాత్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏముంటది ఏంటి సంగతి అనే టైప్ లో ఉంటది. ఇప్పుడు ఏమన్నా సారంటే అంటుండొచ్చును కానీ ఇతను చిన్నప్పటి నుంచి చూసుంటారు కాబట్టి ఈ సీరియస్ గా భావించరు. ప్లస్ వీళ్ళు చాలా ఆటుపోట్లు చూసుంటారు కదా, ఇదిగో ఇలా చేస్తే ఇట్లాంటి ప్రాబ్లం వస్తాయి అని చెప్తారు. అలా చెప్పడం నచ్చదు. ఇప్పుడు నేను ఏం చెప్పానో అది ఆచరణలో పెట్టు అనే మనస్తత్వమే జగన్ దగ్గర ఉంది, లోకేష్ దగ్గర కమాండ్ గ్రిప్ తమ చేతిలో పెట్టుకోవడం అన్నటువంటిది. ఈ కాన్సెప్ట్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్లోనైనా అదే